ఇప్పుడు లంచ్ బ్రేక్ కంటే ముందు ఈరోజు పార్టీకి విరాళాలు ఇచ్చిన వ్యక్తుల పేర్లు ఒకసారి చదువుతాను. ఇది ఒక ప్రోత్సాహంగా ఉంటుంది, మిగిలిన వాళ్ళు కూడా ముందుకు వస్తారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా కార్యకర్తల నుంచి విరాళాలు రావడం, బయట వచ్చేటి కూడా కలిపి పార్టీ సంక్షేమ కార్యక్రమాలు, కార్యకర్తల ఆర్గనైజేషన్ కానీ ఇవన్నిటికి ఖర్చు పెడుతున్నాం. ఈరోజు చూసినప్పుడు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు 1,50,00,000 రూపాయలు అనౌన్స్ చేశారు. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలి. పట్టాభిరామ్ 2 లక్షల రూపాయలు, దూండి రాకేష్ 2 లక్షలు, అశోక్ బాబు 1 లక్ష రూపాయలు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ప్రశాంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఎంపీ కలిసి 5 కోట్ల రూపాయలు, వారిని అభినందిస్తున్నా. అదే సమయంలో సానా సతీష్ గారు రాజ్యసభ ఎంపీ 1,50,00,000 రూపాయలు, భాష్యం రామకృష్ణ గారు స్టేట్ వైస్ ప్రెసిడెంట్ 1 కోటి రూపాయలు, ఎస్ సవిత మినిస్టర్ గారు 50 లక్షలు, దామర్లచంద్ర సత్య 20 లక్షలు, సిస్లా లోహిత్ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ 10 లక్షలు, మంతెన రామరాజు 5 లక్షలు, నాదెళ్ల బ్రహ్మం 1 లక్ష రూపాయలు, గోవర్ధన్ రెడ్డి 5 లక్షల రూపాయలు, కోటేశ్వరరావు 1,26,000, గుమ్మడి గోపాలకృష్ణ 1 లక్ష రూపాయలు, హరిప్రసాద్ 1 లక్ష రూపాయలు, ఎంవి ప్రణయ్ గోపాల్ 3 లక్షలు, టీజీ భరత్ 1 కోటి రూపాయలు, మొత్తం కలిసి 18 మంది ఇప్పటికి అనౌన్స్ చేశారు. 11,02,00,000 రూపాయలు, 2,26,000 అనౌన్స్ చేశారు. వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా పార్టీ అధ్యక్షుడిగా వాళ్ళని అభినందిస్తున్నా. వాళ్ళందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మళ్ళీ లంచ్ బ్రేక్ ఇది అవుతానే కరెక్ట్గా మనం ఆ టైం ప్రకారం 2:50. అందరికీ నమస్కారం. ప్రస్తుతం మనం లంచ్ బ్రేక్ కోసం విరామం తీసుకుంటున్నాం. మళ్ళీ 2 గంటల 15 నిమిషాలకి మళ్ళీ తిరిగి ఈ ప్రాంగణంలో అందరం కూడా కలుసుకుందాం.